హలో అందరికీ వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. చలికాలం వచ్చింది కాబట్టి పిల్లలకైతే పసుపాలు అలవాటు చేశానండి. రోజు ఒక కప్పు వరకు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. టిఫిన్లోకి రాగిపిండి దోశలు వేసాను. ఎంతైతే రాగిపిండి తీసుకుంటామో అంతకంటే చాలా తక్కువ క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోండి. ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వంట సోడా వేసేసి బాగా పల్చగా కలుపుకోండి. గోధుమ పిండి ఎందుకులే అనుకుంటే నార్మల్ దోశ పిండి ఒక గరిట యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగా వస్తాయి. ఇంకా దోశలాగా వేసుకొని చుట్టూరు కొంచెం ఆయిల్ వేసుకోండి. పైన మాత్రం త్వరగా కాలినట్టే ఉంటాయి కానీ సరిగా కాలవు. కొంచెం సన్న మంట పెట్టుకొని ఎక్కువసేపు కాల్చుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇందులోనే కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా అంచుకైతే నచ్చినాయంట. ఒకటే పెద్ద దోశ వేస్తానంటే వద్దు, చిన్న చిన్నవి నచ్చుతాయంట. ఏం క్యాలిక్యులేషన్స్ ఏమో ఈ పిల్లలకి. ఈరోజు అయితే జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్ అండి, లాస్ట్ అనమాట ఈరోజు ఎగ్జామ్. మా ఆయన అయితే ఈ రాగిపిండి దోశ చూసి భయపడినాడు. సర్లే అనేసి ఆయనకు నార్మల్ దోశ వేసేసాను. ఎంతైనా హెల్త్కి మంచివి అనేవి మనకి నోటికి రుచించవు కదా. మీరేమంటారు మరి? కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.